వైసీపీ అధికారంలోకి వస్తే కేసీజెడ్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల దగ్గర ఉన్న మిగిలిన భూమి కూడా ఇవ్వాలని వారిపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ విమర్శించారు. బాధిత రైతులతో కలిసి కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2094 ఎకరాలు ఆ రోజు ఏపీఐసీకి కేటాయించిన భూమిని అందులో 1589 ఎకరాలు లీజుకి జిఎంఆర్కి ఇచ్చిన భూమిని, ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమిని వాళ్ళకి సర్వ హక్కులు ఇచ్చేశాడు. దాంతోపాటు ఎంతకి ఇచ్చాడో తెలుసా మీకు? ఎకరం 3 లక్షలు. దాంతోపాటు 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగానే ఇచ్చాడు. ఈ దేశంలో చాలా అరుదుగా జరుగుతాయి ఇలాంటి సంఘటనలు, ఉచితంగా భూములు ఇవ్వడం అని. కానీ కట్టబెట్టారు. మళ్ళీ దివీస్ని తీసుకొచ్చారు. దివీస్కి ఒక 505 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చి ఎవరైతే ఇది కుదరదు అని పెద్ద ఎత్తున గొడవ చేశాడో అదే పెద్ద మనిషి, అదే సీఎం వన్ సైడెడ్గా రైతులకు వ్యతిరేకంగా పనిచేసి కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాసిన చరిత్ర కాకినాడ ఎస్సీజెడ్. అది అయిపోయిన తర్వాత ఆ దశలో 2018లో గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పిఠాపురంలో ఒక హామీ ఇచ్చారు. ఏమని హామీ ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే ఒక కమిటీ వేసి మీ రైతులు ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని మీకు అప్పగిస్తాం, మీకు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. చెప్పిన ప్రకారం అధికారంలో 2019లో వచ్చిన తర్వాత ఒక కమిటీని వేశారు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా నేనున్న పరిస్థితుల్లో నన్ను చైర్మన్గా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఒక కమిటీ వేడింది. ఆ కమిటీ వేసిన తర్వాత మేము ఒక నివేదికని ఇచ్చాం. ఆ నివేదికలో మేము చెప్పింది ఏంటంటే, ఫస్ట్ 6 గ్రామాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తరలించేయాలని డెసిషన్ తీసుకుంటే 6 గ్రామాలని తరలించకూడదు, అక్కడే ఉంచాలి, ఉంచుతూ లేఅవుట్ సిద్ధం చేయండి అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చాం. ఆ గ్రామాలు శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురం. ఒకవేళ ఈ రామరాఘవపురం అనేది కానీ అక్కడ ఏదైనా సాంకేతిక విషయాల వల్ల షిఫ్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా 2180 ఎకరాల్లో ఎంత ల్యాండ్ ఇచ్చారనేది అందరికి తెలుసు. ఆల్రెడీ ఆటోమేటిక్గా అందరికీ దగ్గర 1000 ఎకరాలు, 1200 ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మిగతాది జీరో రిజిస్ట్రేషన్ గురించి, రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్స్ దగ్గర, పోస్టల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర పెండింగ్లో కొన్ని ఉన్నాయి. అవి మీరేం చేయాలి? వెంటనే చేసి ఆ పెండింగ్ తీసి దానికి ఉన్న ఇవి సర్దుబాటు చేసి వెంటనే రైతులకి మిగతా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మేము నిన్న ఈరోజు పత్రికల్లో కొన్ని పత్రికల్లో వార్తలు చూస్తుంటే ఇంత అభూత కల్పనలు, ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారని ఒక రైతు ఫోటో వేశారు. పాపం ఆ రైతుకు కూడా తెలియదు. అతని ఈ ప్రాబ్లం, రిజిస్ట్రేషన్కి ఉన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల చేయకపోయినా ఎస్సీజెడ్ నుంచి తనకు రావాల్సిన భూమిని తను తీసుకొని అందులో తనకు కావాల్సిన వ్యవసాయం చేసుకునే వాళ్ళు, లేకపోతే ఇల్లు కట్టుకున్నాలన్న వాళ్ళు చేసుకుంటూ ఉండగా కూడా నాకేం రాలేదని. ఇగో ఇప్పుడు మన కళ్ళ ముందే పెద్దలంతా ఉన్నారు. వీళ్ళందరినీ నుంచోబెట్టి ఒక ఫోటో వేశారు. ఇంకా మేము జైలుకి వెళ్ళాం. అసలు జైలుకి పంపించింది ఎవరు? ఆ ఎఫ్ఐఆర్లు ఎవరు వేశారు వాళ్ళ మీద కేసులు? తీయమనండి, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఎవరు పెట్టిన కేసులకి వాళ్ళు శిక్షలు అనుభవించారు. ఎవరికి పెట్టిన కేసుల వల్ల వాళ్ళు ఇప్పటికీ ఇంకా వాయిదాలకు వెళ్తున్నారు. ఏమీ తెలియవా? నా అనుమానం ఏంటంటే, మళ్ళీ ఈ సజ్జ మీద అబద్ధపు ప్రచారం ఎందుకు ప్రారంభించారు? మళ్ళీ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. సజ్జకి ఇచ్చే భూమి సజ్జకి ఇచ్చారు. అక్కడ పోర్టు నిర్మాణం అవుతుంది. ఎవరు రైతులు చాలామంది తీసుకున్నారు. ఇంకా జరగాల్సింది టెక్నికల్ రీజన్స్తో జరగాల్సింది. అది ఆటోమేటిక్గా కలెక్టరు వాళ్ళు ఉండి రిజిస్ట్రేషన్ వాళ్ళు మాట్లాడుకుని రైతులకి వాళ్ళకి ఏ భూమి ఎవరికి ఇచ్చారో రిజిస్ట్రేషన్ చేసేస్తారు. బదలాయింపు అఫీషియల్గా జరిగిపోతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం మొదలు పెట్టారు? అంటే దీని మీద ఏదో కుట్రకోణం ఉంది. మళ్ళీ ఈ ఎస్సీజెడ్ని ఇంకో రకంగా ఎవరికైనా మళ్ళీ ఈ రైతులందరి నుంచి మళ్ళీ ఏదైనా తీసుకుని చేయడానికా, లేకపోతే ఎందుకు ఈ దుష్ప్రచారము, అబద్ధపు ప్రచారము ఇప్పుడు ఎస్సీజెడ్ మీద ఎందుకు ప్రారంభించారు అనేది మాకు. ఇప్పుడు రాజా గారు, కన్నబాబు గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి దీని మీద. 2003 నుంచి అడుగడుగున రోజుకి ఇన్ని సంవత్సరాల్లో ఏం జరిగిందో ప్రజలకి తేటతెల్లం చేయాలి.
ఎవరు భూములు లాక్కున్నారు, ఏ ముఖ్యమంత్రి భూములు వెనక్కి ఇచ్చారనేది తెలియాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు నేను అపోజిషన్ ఎమ్మెల్యే నేను అక్కడ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఇమీడియట్గా రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు. డివిస్ లాంటి రసాయన పరిశ్రమలకు 500 ఎకరాలు ఇచ్చి అనుమతి ఇచ్చాడు. అప్పుడు ఆ రైతులు ఎంతోమంది పోరాటం చేశారు, వ్యతిరేకంగా డివిస్ వ్యతిరేకంగా ఎంతోమంది పోరాటం చేశారు. మహిళలను కూడా చూడకుండా మండల చెదగొట్టి వాళ్ళందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు రకరకాల స్టేషన్లో నక్సలైట్లు తీసుకెళ్ళినట్టు ఏజెన్సీలో రకరకాల స్టేషన్లోని వాళ్ళందరినీ నానా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదే నారా చంద్రబాబు నాయుడు అంటే మీ భూములు వెనక్కిస్తాను అపోజిషన్లో ఉండగా చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అధికారులను చేపట్టిన వెంటనే 500 ఎకరాలు డివిస్కి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న రైతులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. రకరకాల కేసులు పెట్టడం జరిగింది ఆ రైతుల మీద. కాకపోతే పాదయాత్రలో జగన్ గారు చెప్పినట్టు 2800 ఎకరాల భూమిని జగన్ గారు రైతులకి తిరిగి ఇవ్వడం జరిగింది. 2180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా మటుకు వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్లు కూడా చేయడం జరిగింది. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, రైతులకి పేద ప్రజలకి భూములు ఇచ్చిన జగన్ గారు మంచోడా, లేదంటే రైతులు మండలు చెదకొట్టేసి రైతులను జైల్లో పెట్టేసి వైదించి వాళ్ళ భూములని తీసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా ఒక్కసారి బ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేడు ఉన్న పరిస్థితుల్లో ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడే చాలా గొప్ప మనిషి, మంచోడి కింద కనపడుతుంది. కానీ రైతులకి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కనిపిస్తున్నట్టు నాకైతే ఆ ఎల్లో చెంచా మీడియా తెలియట్లేదు. కేవీ రావు గారు తీసుకుంటున్నట్టు అక్కడ మార్చేసి మా తొండంగి కొత్తపల్లి మండలాలకి దీన్ని మళ్ళీ మార్చేయడం జరిగింది. మార్చిన తర్వాత అక్కడి నుంచి ఇది మేము అక్కడ ప్రపోజ్ చేసి ఇక్కడికి తీసుకురావడం చాలా అన్యాయం. ఇది మేము భూములు ఇవ్వమని చెప్పి అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగానే ఈ చట్టపరమైనటువంటి ఎక్విజిషన్ కాదు, మేము ఇవ్వం. మాకు రైతులకు ఎక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్పకుండానే మీరు 2,000 ఎకరాలు తీసుకోవడానికి దానికి మేము ఆమోదించాం అని చెప్పి మేము పోరాటం చేస్తుంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అన్యాయంగా రాజశేఖర రెడ్డి గారు పేద రైతులు పొట్టగొట్టి భూములు లాగేసుకుంటున్నారు, వాళ్ళ అబ్బాయి కోసమే భూమి అంతా అని చెప్పేసి ఒక వర్క్షాప్ కాకినాడలో పెద్ద భారీ ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు మన జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఇంకా ప్రతిపక్ష నాయకులు అందరితో కలిపి ఇది చాలా అక్రమం, చాలా అన్యాయం, 2,000 ఎకరాలు అవసరమా, ఇలా తీసుకోవడం ఇదంతా వాళ్ళ కోసం వాళ్ళ అబ్బాయి కోసం చేసే ఇదంతా కుట్ర. అందుకని నేను అధికారంలోకి వస్తే శ్రద్ధ రద్దు చేసి మీకు ఎవరి భూములను తిరిగి ఇచ్చేస్తాను. ఈరోజు నేను మీకు రావణపేట దగ్గర ఏరువాకు చేస్తాను, అక్కడ అంతా ఏర్పాటు చేయండి అని ఆ రోజునే రావణపేట దగ్గర ఏరువాకు కూడా చేశారు. మేమంతా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాము. మీటింగ్ అయిన తర్వాత తమ్ముళ్ళు ఈ భూములు మీరు దుండుకోండి, మీరు వ్యవసాయాలు చేసుకోండి, ఎవరైనా వస్తే తరిమి కొట్టండి అని చెప్పి